హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసరికి ఏం కంటెంట్ లేదండి. మామూలుగా మా పిల్లలు సరదాగా పార్క్కి వెళ్ళారు. ఇది వాళ్ళ స్కూల్ పక్కనే ఉంటుంది. సరే, పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు కదా, చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసాను అక్కడ. అవి యాడ్ చేసి వీడియో పెడదాము, గుర్తుగా ఉంటుంది అలాగా అని చెప్పి నేను ఈ వీడియో తీసానండి. యాక్చువల్లీ మా వదిన అన్నయ్య వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు, వీకెండ్ ఉంటే. వాళ్ళు వచ్చారని చెప్పేసి అందరం కలిసి పార్క్కి వెళ్ళామండి. వీళ్ళు చూడండి, పార్క్ లో వాళ్ళ కోసం ఉయ్యాలు అవి ఉంటాయి కదా, వాటన్నిటిని వదిలిపెట్టి లేడీస్ కి జెంట్స్ కి ఉంటారు కదా, వాకర్స్ కి వచ్చే వాళ్ళు వాకింగ్ కి, వాళ్ళ కోసం ఎక్సర్సైజ్ చేసుకోవడానికి చిన్న జిమ్, అవుట్డోర్ జిమ్ లాంటిది అది పెడితే వర్షం పడింది మేము వెళ్ళిన రోజు. అందుకని ఎవరు మరింత మంది రాలేదు జిమ్ కి. వాళ్ళు ఆడుకోవాల్సినవి అన్ని పక్కన పెట్టేసి జిమ్ చేస్తారు, కొంతమంది సైక్లింగ్ చేస్తున్నారు. మా వదిన వాళ్ళ కొడుకు అయితే కింద కింద కూర్చుంటాడు, అవి లాగే ఎక్కే అన్ని ఎక్కుతున్నారండి పిల్లలు. పెద్దోళ్ళు ఎక్సర్సైజ్ చేసేవి కానీ ఈ రకంగా ఆడుకోవచ్చు అని నాకు ఆ రోజే తెలిసింది. ఫుల్ ఎంజాయ్ చేశారండి. బయట ఏమో వర్షం పడుతుంది వాళ్ళు ఆడుకునే దగ్గర. పిల్లలందరూ వచ్చేసరికి జిమ్ లోకి వచ్చి ఆడుకున్నారు. వర్షం కొంచెం ఆగిపోయాక బయటకు వచ్చారండి. అసలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఏంటంటే హోంవర్క్లు, స్కూళ్ళు ఇవే ఆలోచించకుండా అప్పుడప్పుడు ఇలా పిల్లల్ని బయటికి తీసుకొస్తే బాగుంటుంది అని అప్పుడు అనిపించింది నాకు. వాళ్ళకి అసలు టైమే తెలియలేదు, ఎంతసేపు ఆడారు ఏంది, అసలు మట్టిలో ఆడుతున్నారా ఎక్కడ ఆడుతున్నారని ఫుల్ ఎంజాయ్ చేశారండి. వర్షం పడుతుంది నాన్న ఇంటికి వెళ్ళాను రండి అన్నా గానీ వద్దు, వర్షం పడితే జిమ్ లోకి వెళ్ళి ఆడుకుందాం అని చెప్పి మళ్ళీ జిమ్ లోకి వచ్చేసరికి 1 గంట సేపు ఆడుకున్నారండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలు ఇలా అవుట్డోర్ లో ఆడుకోవడానికి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.